జస్ట్ ఒక్క రోజు ముందు మహేంద్ర సింగ్ ధోని మళ్ళీ సిఎస్కే కెప్టెన్ అవుతున్నాడు అని ఆ టీం హెడ్ కోచ్ ఫ్లెమింగ్ చెప్పాడు. బట్ 24 గంటలు గడిచాయో లేదో ఓ షాకింగ్ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ధోని సిఎస్కే కెప్టెన్సీ తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదంట. రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల మిగిలిన టోర్నీ మొత్తానికి దూరం అయిపోయాడనే వార్తలు రావడంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై డౌట్ మొదలైంది. ఆల్రెడీ ఈ సీజన్లో పరమచెత్త పెర్ఫార్మెన్స్తో 5 మ్యాచ్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్లో ఓడిపోయి -0.889 రన్ రేట్తో పాయింట్స్ టేబుల్లో 9వ ప్లేస్లో ఉంది సిఎస్కే. ఇక ముందు ఆడబోయే అన్ని మ్యాచ్లో దాదాపు గెలిస్తే తప్ప ప్లే ఆఫ్కి చేరే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో రుతురాజ్ వెళ్ళిపోవడంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరవుతారో, అసలు టీంని ఎలా నడిపిస్తారో అని ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. ఇలాంటి టైంలో టీం హెడ్ కోచ్ ఫ్లెమింగ్ ధోనిని కెప్టెన్గా చేస్తున్నాం అని చెప్పడంతో చెన్నై ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేవు. అయితే అలా అనౌన్స్ చేసిన వితిన్ అవర్స్లోనే ధోని కెప్టెన్సీ వద్దంటున్నాడంటూ రూమర్స్ రావడంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే అసలు రుతురాజ్కి గాయమే కాలేదు, ప్రాక్టీస్లో ఫుట్బాల్ ఆడుతుంటే గాయం అని కావాలనే టీంలోంచి తీసేశారు, ఇదంతా ధోని కోసమే చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం ధోనికి కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టే అంటున్నారు. కానీ ధోని కెప్టెన్సీ వద్దంటున్నాడనే రూమర్స్ రావడంతో వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఈ సీజన్లో ఫస్ట్ నుంచి ధోనిని కొంతమంది ఇష్టం వచ్చినట్లు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆర్సీబీతో ఆడిన సీజన్ సెకండ్ మ్యాచ్లో 9th ప్లేస్లో బ్యాటింగ్కి రావడం ఏంటన్నారు. ఆ తర్వాత రాజస్థాన్తో మ్యాచ్లో స్లోగా ఆడుతున్నాడేంటి అన్నారు కొంతమంది. ఇక ఢిల్లీతో మ్యాచ్లో 26 బంతులో జస్ట్ 30 కొట్టడంతో ఇది ధోని బ్యాటింగ్ కాదు, ఇలా ఆడే కంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా అని రెచ్చిపోయారు. మొన్న పంజాబ్తో మ్యాచ్లో 12 బంతులో 27 రన్స్ కొట్టినా వాళ్ళ కోపం చల్లారలేదు. ఇంకా ధోనిని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు చాలామంది. అయితే ఒక్కటే డౌట్, 43 ఏళ్ల ధోని 6లు 4లు కొట్టట్లేదు, స్లోగా ఆడుతున్నాడు, ఇలా ఆడితే వేస్ట్ అని అంటున్నారంటే అలా అనేవాళ్ళకంటే మెంటల్ యాదవ్లు ఇంకెవరో ఉండరేమో. ఎందుకంటే ధోనికి ఇది జస్ట్ ఎక్స్టెండెడ్ ఇన్నింగ్స్ అంతే. ఆల్రెడీ ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకుందాం అనుకున్న ధోని జస్ట్ ఫ్యాన్స్ కోసం తన కెరీర్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు. క్రికెట్ అంటే పిచ్తో రిటైర్మెంట్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ అంటే 2024 సీజన్లో మోకాలికి పెద్ద గాయమైనా కనీసం నిలబడలేని సిచ్యువేషన్లో ఉన్న మెడిసిన్స్ వేసుకుంటూ పట్టుదలతో టోర్నీ మొత్తం కీపింగ్ చేశాడు. ఎవరి కోసం? తనని ఇష్టపడే ఫ్యాన్స్ కోసం. ఇంత డెడికేషన్తో ఆడే ధోని వికెట్ల వెనక ఇప్పటికీ మెరుపు వేగంతో కదులుతున్నాడు, స్టన్నింగ్ స్టంపింగ్స్ చేస్తున్నాడు. కానీ బ్యాటింగ్లో ఇంకా యంగ్ ధోని స్టైల్లో షాట్లు కొట్టాలి, మ్యాచ్లు గెలిపించాలి అంటే మాత్రం అది అత్యాశ అవుతుంది. గ్రౌండ్లో మనం ధోనిని చూస్తున్నామంటే దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంతేకాని ఒక పక్క కుర్ర క్రికెటర్లే చెత్త బ్యాటింగ్తో పెవిలియన్కి క్యూ కట్టి చేతులు ఎత్తేస్తున్న టైంలో 43 ఏళ్ల ఓల్డ్ ప్లేయర్ 6లు కొట్టి మ్యాచ్లు గెలిపించాలి అంటే అది నిజంగా సెల్ఫిష్నెస్ అవుతుంది. అసలు ఇలా ఆలోచిస్తున్నాం, ఇప్పటికీ ఫ్యాన్స్ ధోని మీద ప్రెషర్ పెడుతున్నారంటే అది చాలా బాధపడాల్సిన విషయం. ఇక ఇప్పుడు కెప్టెన్సీ కూడా ఇచ్చి ఇంకా ప్రెషర్ పెంచడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఒకవేళ ధోని కెప్టెన్సీ తీసుకుంటే ఓకే, బట్ వద్దు అంటే మాత్రం వద్దని అర్థం. ఆ ప్రెషర్ తీసుకోవడం ఇష్టం లేక వద్దంటున్నాడేమో. సో వద్దు అన్నాడంటే డెఫినెట్గా వదిలేయాలి. అసలు ధోనిని మనం ఇంకా గ్రౌండ్లో చూస్తున్నాం అంటేనే అదొక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి దొరికినంత వరకు అనుభవించాలి, కానీ ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి అని అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఆ ఎక్స్పెక్టేషన్స్ని ధోని రీచ్ కాలేదని తిట్టడం బుద్ధి తక్కువతనం. సో ఫైనల్గా ఈరోజు మ్యాచ్ మొదలైతే కానీ ధోని కెప్టెన్గా ఫీల్డ్లోకి అడుగు పెడతాడా లేదా ఇంకెవరైనా కెప్టెన్గా వస్తారా అనేది తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ధోని కెప్టెన్గా రావాలంటారా లేదంటే ఇంకెవరికైనా కెప్టెన్సీ ఇవ్వాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.